మంచి చేపలమ్మా. మంచి చేపలు ఉంటేనే కదా నువ్వు ఈ వీధికి వస్తావు. అవునమ్మగారు. ఆ చేపలమ్మా, చేపలు. అయ్యో మురుగా చేప. బండడా ఏమైంది గురు? పాప చేపతో నుంచుండదురా, కనిపించరా? సారీ గురు. అమ్మా ఆయన చేపలు తినరు. మరేం తింటారు? తిమింగలాలా, కప్పలా, ఎలుకలా? నువ్వు అనుకున్నట్లు మా వాడు హార్డ్వేర్ కాదు, ఫుల్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? శాకాహారి. నీకు దండం పెడతాను, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఒరేయ్, మీకు అద్దెకిచ్చింది మేడ పైన గది, కింది వాకిలి కాదు. ఏంటమ్మా వాళ్ళు బ్రాహ్మణ అబ్బాయిలా ఉన్నారు, చేపలు అవి తినరేమో, వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు? శకునం రమ్మన్నాయ్. రండమ్మా. ఇంటి ఓనర్స్ అద్దెగా ఉండే వాళ్ళ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సి వస్తుంది. గురు లైన్ క్లియర్. పోయిందా? ఇట్స్ గాన్. మురుగా మురుగా. అది ఎప్పుడు చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. అసలు అతనికి మ్యూజిక్ వచ్చా? ఏంటా బంతి, అంత ఆందోళనకై ఈ గిటార్ గురునాథన్ని సంగీతం వచ్చా అని అడుగుతాయా? అవును గురు, మన ఇద్దరికే సవాల్. ఫ్యూచర్ లో మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్, చక్రి మాదిరి మ్యూజిక్ ఆడే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా? ఏం చేద్దాం? ఇప్పారు అంద ఆంధ్ర పెన్ కుట్టి నేను చేసే ట్యూన్ కి ఎట్ట డాన్స్ చేస్తున్నావు చూడు, వాయించరా. అమ్మాయి గారు, మేము ఇడ్లీ కొంటున్నాం, సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? 2. ఆ 2 నీకే చాలు కదరా? అమ్మాయి గారు, మా గురువు టిక్స్ మీకు తెలీదు. 2 ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్లో ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం. చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను, ఆ 2తో పాటు ఇంకో 2 తినిరా. అమ్మో, మా గురికి ఇడ్లీ తేపోతే నేను డెడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్కా? నీకేమైనా తిక్కా? சாமி பிள்ளையாரு, முருகப்பா, குருவாயூரப்பா, శరణమయ్యప్ప. சாமி, இத்தனை பேரு దేవుళ్ళున్నాయి, இந்த ஒரு குருநாதனுக்கு சான்ஸ் கொடுக்க முடியல? జేబులో ఉన్న డబ్బులు ఇంత మాసం రూమ్ రెంట్కి దా. రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటా ముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడం. ఈ మాట చెప్పింది నమ్మ గురువాయూరప్ప. ఇల్లియప్ప, నీ ఇంటి ఓనర్ అప్ప. సార్ మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా, వద్దకొస్తే గానీ అద్దెవరా మీరు? రెడీ చేశాను సార్. వంద తగ్గిందే? ఈ 100 నీ బొంద. ఈసారి నేను రాన్రా, మీరే వచ్చి ఇవ్వాలి. ఇవ్వలేదో నా మనసు చెప్తుంది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్తుంది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు, ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు, తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య? వదినా, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. రేపు పొద్దున్నుంచి టిఫిన్లు, భోజనాలు, ఆ పైన పోతాంలే. గురు, ఇదిగో గురు టిఫిను. థ్యాంక్స్ రా బంతి, ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చినవి కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇచ్చాయా? యారు? వదినా. వదినా?